మొదటి వచనం చదువుకున్నాం. ఒకసారి చదవండి త్వరగా. వారు సముద్రమునకు అద్దెనున్న గెరాసేనుల వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టుకొనిన వాడొకడు సమాధులలో నుండి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సమాధులలో వాసము చేసేవాడు. చాలా థ్యాంక్స్. ఈ గెరాసేనులు అనేటువంటి దేశములు, అద్దెరియన్ అంటే సముద్రపు ఒడ్డు నుండి ఆ యేసయ్య సువార్త చెప్పుకుంటూ పరిచయం కొనసాగించుకుంటూ వెళుతూ గెరాసేనుల దేశానికి వెళ్ళి ఆ సముద్రము ఒడ్డున నిలబడగానే అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఏమైంది? అపవిత్రాత్మ చేత పట్టబడడు. అతడు ఎక్కడ జరుగుతుందటంటే సమాధులలో జరుగుతున్నాడు. ఇళ్ళల్లో కాదు, వాడలలో కాదు, సమాధుల ఊరి బయట ఉండేటువంటి సమాధులలో తిరుగుతుండు. కారణం ఏంటి అని అంటే అతన్ని పట్టింది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ పట్టిన తర్వాత అతని జీవితము ఎలా ఉంటుంది అని అంటే పెంకలు తీసుకొని, బండలు తీసుకొని, కట్టెపుల్లలు తీసుకొని తన శరీరం అంతా గీక్కుంటూ ఉంటాడు. చూసిగా మీరు పిచ్చోడు అని అంటారు చూడడానికి. ఆ గీక్కొని రక్తము కారుతూ ఉంటే ఆ రక్తము కారేది కూడా తనకు అర్థము కాదు. ఆ బుడ్డలో పొర్రేది కూడా తనకు అర్థము కాదు. తనకు పక్కకున్నటువంటి ఏ ముందు కూర్చేది కూడా తనకు అర్థము కానటువంటి పరిస్థితి. భర్త శరీరం మీద ఉన్నదా లేదా అనేటువంటి అర్థము కానటువంటి పరిస్థితి. బట్టలు లేక సమాధులలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని ఏం పట్టింది? అపవిత్రాత్మ. ఎందుకు తిరుగుతుండు అని అంటే అపవిత్రాత్మ పట్టడం ద్వారా ఆ అపవిత్రాత్మకు బానిసైండు. ఆ అపవిత్రాత్మ మాట వింటూ ఆ సమాధుల వెంబడి తిరుగుతుండు. ఆ సమాధుల వెంబడి తిరిగేటువంటి సమయంలో ఆ యేసు ప్రభు గెరాసేనుల దేశము నుండి ఆ సముద్రపు అద్దరిన రాగానే అక్కడ చదువుకున్నాము. ఒకసారి చదువుతాము. అతను ఇంకా ఎలా బంధించబడ్డాడో చూడండి ఒకసారి. సంఖ్యలతోనైనను ఎవడుగు వాణిని బంధింపలేకపోయాను. అతనిలో ఉన్నటువంటి మూర్ఖత, అతనిలో ఉన్నటువంటి అవివేకము, అతనిలో ఉన్నటువంటి అతృప్తి చేష్టలు, అతనిలో ఉన్నటువంటి ఆ దైవపు శక్తి ఎవరు కూడా ప్రజలు, ఆ బంధువులు, వారి యొక్క చుట్టాలు సంఖ్యలు పట్టుకొని వెళ్ళినా గానీ అతన్ని బంధించలేకపోతున్నారు. అంత శక్తితోటి, అంత బలముతోటి ఆ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి ఆ సమాధులలో తిరుగుతున్నాడు. సంఖ్యలు పట్టుకొని బంధువులు అతన్ని తీసుకుని వద్దామని, తాళ్ళు పట్టుకొని కట్టేసైనా తీసుకుని వద్దాం ఇంటికి అని. అయినా ఆ సంఖ్యలతోటి కూడా వస్తలేదు, ఆ తాళ్లతోటి కూడా వస్తలేదు. అలాంటి అపవిత్ర ఆత్మ అతన్ని పట్టి పీడిస్తుంది. ఇది గమనించారా ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా? ఇది గమనించండి. తర్వాత చూడండి చదవండి. పలుమారు వారి కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాళ్ళ సంఖ్యలను తుత్తులుగా చేసిన కనుక ఎవరినో వారిని సాగుపరచలేకపోయారు. ఇది పరిశుద్ధమైనటువంటి గ్రంథం. దీంట్లో ఏ తప్పు లేదు. తప్పు చేయించినటువంటి మానవుడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. ఇది పరిశుద్ధమైన గ్రంథం, ఇది సత్యం, ఇది చరిత్ర ఆధారాలతో కూడుకున్నటువంటి గ్రంథం. ఇది నేను చెప్పలేదు, నా సొంత మాట కాదు. ఇది సృష్టికర్త నిన్ను, నన్ను, భూమి ఆకాశములను కలిగజేసిన ఆ దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా రాయించబడినటువంటి, తన ప్రవక్తులతో రాయించినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథములో రాయించబడినటువంటి సత్యము సంఖ్యలు ఆ చేతులకు వేసిందట, కాళ్ళకు సంఖ్యలు వేసిందట. ఆయనను ఆ సంఖ్యలతోటి కూడా అతన్ని బాగు చేయలేకపోతున్నారు బంధువులు, స్నేహితులు, ఆ గ్రామ ప్రజలు. అతన్ని ఎంత బ్రతిమిలాడుకుంటా సంఖ్యలు వేసి లాక్కొచ్చినా గాని ఆ అపవిత్ర ఆత్మ ముందట ఈ సంఖ్యలు ఏమి పనిచేస్తలేదు. తర్వాత చదువుకున్నాను ఒకసారి.
వారు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేసి తన తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. రాత్రి లేదు, పగలు లేదు. ఆ సమాధులలో, గుట్టలలో, కొండలలో, వర్రలలో, వాగులలో తిరుక్కుంటూ ఆయన జీవితం బట్ట లేక, సరైన తిండి లేక, వెంట్రుకలంతా చిందరవందరగా, తన శరీరం అంతా చూడడానికి అంతా అంద వికారముగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చూడండి. ఒకసారి 7వ వచనం చదువుకుందాం. సమయం తక్కువగా ఉంది, నేను త్వరగా ముగించాలి కాబట్టి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఈ మాట వినండి అమ్మా, అందరు ఇటువైపు చూడండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? హల్లెలూయా, హల్లెలూయా. అందరు యవనస్తులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు, యవన బిడ్డలు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దయ్యము, ఆ అపవిత్రాత్మ ఏమని చెప్తుందో వినండి, ఏమని ప్రకటన చేస్తుందో వినండి. దయ్యము మనుషులు కాదు, దయ్యము చెప్తుంది, దయ్యము మాట్లాడుతాను. ఏం మాట్లాడుతాను? యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా. హల్లెలూయా. దయ్యము మాట్లాడుతుంది, మనిషి జ్ఞానవంతుడు మనిషి యొక్క జ్ఞానము ఎటు పోతుంది, ఎటువైపు చూస్తుంది? సర్వోన్నతమైన దేవుని కుమారుడా. ఎవరిని చూసి మాట్లాడుతుంది? వెళ్ళిన ప్రజలను తీసుకురావడానికి వెళ్ళిన ప్రజలను చూసి కాదు, నజరేయుడైన యేసయ్యను ఆ గెరాసేనుల దేశమును ఆ సముద్రపు ఒడ్డున దిగి ఆయన నడుస్తూ స్వార్థ చేయడానికి వస్తున్నటువంటి సమయములో ఆ దయ్యము యేసు ప్రభును చూసి మాట్లాడుతుంది. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రజలను, జ్ఞానమున్నటువంటి మనము, చదువుకున్న మనము, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఊపిరి ద్వారా బ్రతుకుతున్న మనము ఎటువైపు చూడాలి? ఎటువైపు చూడాలి? ఆ సర్వోన్నతమైన దేవుడు ఒకడున్నాడు, ఆయనను తెలుసుకోండి. ఫస్ట్ నమ్మడం విషయం తర్వాత. అసలు ఈ సృష్టికి, ఈ భూమి, ఆకాశము, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ముందు 2 పందిర్లు ఉన్నాయి. ఆ పందిర్ల మీద 4 పరుకలు, 4 అడ్డపు కొయ్యలు ఆగడానికి 4 గుంజలు వేయాల్సి వస్తుంది, అవునా? లేదా 4 పిల్లలు వేయాలి మీద సాపు వేయడానికి. పందిరు వేయాలంటే 4 గుంజలు కావాలి. కానీ ఆ గుంజలు లేకుండా పందిరు ఆగుతుందా? ఆగుతుందయ్యా? పందిరి గుంజలు లేకుండా ఆగుతుందా? కానీ సర్వశక్తిమంతుడు ఆకాశాన్ని ఏ పుల్లతో ఆపిండు, ఏ గుంజతో ఆపిండు? ఒకసారి గమనించిందా? మహాకాశం ఉన్నాయి, మనకు ఒకటే కనబడుతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆకాశ మహాకాశములున్నవి అని. ఆకాశ మహాకాశముల పైన జీవులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయ్యానికి తెలుసు యేసు దేవుడని. దయ్యానికి తెలుసు యేసు దేవుడని. ప్రపంచంలో చదువుకున్న జ్ఞానవంతుడికి తెలియదా? తెలియకుంటే తెలుసుకో, నమ్మడము తర్వాత. విషయాన్ని తెలుసుకో ఫస్ట్. నమ్మమని చెప్పట్లేదు, ఫస్ట్ దేవుడు ఎవరు తెలుసుకో. ఆయన ఎవడు? అసలు ఆయన ఎవడు? తండ్రి అనేవాడు ఒక్కడే ఉంటాడు. 10 మంది తండ్రులు ఉంటారా? ఉంటారా చెప్పండి. తండ్రి అనేవాడు ప్రపంచానికి ఒక్కడే. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన ద్వారానే ఈ మనుషులు ప్రపంచంలోనికి వచ్చిండ్రు. ఆయన మట్టిని తీసి మనుషులుగా చేసి, ఆయన ఆ మట్టి బొమ్మకు తన యొక్క నాసికారంధ్రముల ద్వారా తన యొక్క జీవ వాయువుగా జీవాత్మాయము. ఆ నరుడు అప్పుడు ఆ మట్టితోటి చేయబడినటువంటి నరుడు, ఆది మానవుడు ఆదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆదామును భూమి మీద సృష్టించిన తర్వాత తనకు సాటైన సహాయము కొరకు ఒక అవ్వను
సిద్ధం చేసాడు తన ప్రక్క టెముకను తీసుకొని. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. మీకు చెప్పవలసినటువంటి సందేశం త్వరగా అందించి నేను ముగిస్తా. ఆ ప్రక్క టెముకలో నుండి తీసుకున్నటువంటి ఆ అవ్వను వారిద్దరిని ఏకము చేసి వారిద్దరికి చక్కగా ఏదేను తోటలో చక్కగా వివాహము చేసి, బిడ్డ ఈ తోటను కాపాడండి, ఈ తోటలో సేద్యం చేసుకొని చక్కగా బ్రతకండి అని చెప్పితే ఆ తోటలో ఆదాము కొంచెం పక్కకు వెళ్ళిన తర్వాత జరిగింది ఏమి అంటే, ఈ ఆకాశము నుండి తేరబడ్డాడు అనేటువంటి చెప్పినది విషయం గుర్తుంది కదా. లూసిఫర్ అనేటువంటి వ్యక్తి, ఆ సాతాను ఆ అవ్వ దగ్గరికి వచ్చి దేవుడు ఏదైతే ముట్టకుమన్నాడో, దేవుడు ఏదైతే తినకుమన్నాడో ఆ ఆదాము దగ్గరికి వచ్చి ఇది తింటే నీవు బ్రతుకుతావు, నీవు జ్ఞానవంతురాలవుతావు, లేనిపోని ఆశలు చూపిండు. దేవుని బిడలారా గమనించండి. ఆ ఆశకు లోనైంది అవ్వ. ఆశకు లోనైపోయి వెంటనే ఆ పండు తినకూడదు అని చెప్పినటువంటి పండు తిని తనతో పాటు ఆ అయ్యకు, ఎవరు ఆదాము గారికి కూడా ఇచ్చింది. అక్కడ మనిషి యొక్క పతనం మొదలైంది. అక్కడ పతనము మొదలైంది, అక్కడ పాపము మొదలైంది. ఆ పాపము పెరుగుతూ 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 వచ్చేసి ఆ తర్వాత ఒక జనాంగం, ఒక జనరేషన్ మొత్తము ఇది ఆకాశము నుండి 40 రోజులు 40 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షంతో కొట్టుకపోయింది. అందులో ఒకే ఒక కుటుంబము, నోవాబు కుటుంబము జీవించింది. ఆ కుటుంబము ఆ నోవాబు ద్వారా తనకు 3 కుమారులు, ఆ 3 కుమారుల ద్వారా వచ్చినటువంటి సంతానమే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ప్రజలు, ప్రతి భాషకు చెందిన ప్రజలు, ప్రతి విధమైనటువంటి ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి ప్రజలు. ఈ రోజు మనిషి యొక్క పాపము విస్తరించుతున్న కొలది, ఈ పాపము నుండి, ఈ పాపానికి జీతము ఏంటి అనంటే మరణం. ఆ మనిషి చనిపోయిన తర్వాత శరీరము భూమి నుండి వచ్చింది. భూమి అడుగుతుందట, భూమి మట్టి ఎక్కడైతే తీసిందో నా భూమి, ఆ భూమి ఏమడుగుతుందట అంటే నా దగ్గర నుండి తీసినావు, ఆ మట్టి నాకే కావాలని ఎదురు చూస్తుందట మనిషి కొరకు. తెలుసా మీకు? ఆ మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పాటు పెట్టేసిన తర్వాత ఆత్మకు చావు లేదు. ఆత్మ తన దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళుతుంది. అక్కడ ఒక తీర్పు ఉంటుంది. దేవుని బిడలారా, అక్కడ ఆ తీర్పు తర్వాత ఏం జరుగుతుంది అని అంటే నరకము. ఆ నరకమును తప్పించడానికే ఆ తండ్రి అయిన దేవుడు ఆ పరలోకము నుండి తన పరిశుద్ధమైన, తన ఉన్నతమైన మహోన్నతమైన స్థానమును వదులుకొని కన్య మరియ గర్భములో, అది ఎక్కడో తెల్లనది కాదు, అది ఎక్కడో నల్లజాతి ప్రజల దేశము కాదు, ఇది అమెరికా దేశ ప్రజల మతము అస్సలే కాదు. ఇది ఆసియా ఖండములో, మన ఖండములో, ప్రపంచములో 6 ఖండాలలో ఆసియా ఖండం ఒకటి. ఆ ఆసియా ఖండము నడి ఒడ్డున నజరేతు పట్టణములో బెత్లెహేము గ్రామములో పరిశుద్ధ ఆత్మ ద్వారా బీద కన్య గర్భమందు, అది వడ్లవారి కన్య మరియ గర్భమందు పరిశుద్ధుడుగా జన్మించి ఆయన పరిశుద్ధంగా జీవించిండు. ఆయన జన్మ పాపము లేదు, ఆయన కర్మ పాపము లేదు, ఆయన ఏ పాపము ఏ కల్మషము అంటకుండా ప్రపంచములో జీవించి అనేక కార్యములు చేసి, ఇదిగో పరిశుద్ధమైన రక్తము ద్వారానే పాపకి విడుదల. గొర్రె రక్తము ద్వారా పాపకి విడుదల లేదు, రక్షణ లేదు. మేక రక్తం ద్వారా పాపకి రక్షణ లేదు. లైబై సబ్బు పెట్టుకుంటే పాపం పోదు, లక్ష సబ్బు పెట్టుకుంటే పాపం పోదు. కానీ పాపం పోవడానికి మనిషి ఎంతో తాపత్రయపడుతున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ పాపం పోదు. పోయే మార్గము ఒకటి ఉంది. అది ఏంటంటే నజరేయుడైన యేసు సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తములో కడుగబడ్డ ప్రతి ఒక్కరు ఈ భూమిలో ఉన్నప్పుడు యేసు దేవుడని తన నోటితో ఎవరైతే ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకొని ఆయన కట్టడలను అనుసరించి ఎవరైతే జీవిస్తారో ఆయన ఆజ్ఞ
విధంగా ఆజ్ఞానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిది పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారికి నరకము ఉండదు. ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి ఆ అగ్నిగుండము నుండి విడుదల. ఈ భూమి మీద రోగాలు వస్తాయి. రోగాలు రావని చెప్పట్లేదు, రోగాలు వస్తూ పోతుంటాయి. కానీ యేసయ్య స్వస్థపరచగల శక్తిమంతుడు, మాత్కార్యములు చేయగల శక్తిమంతుడు. కానీ ఈ వ్యక్తి పరిస్థితి ఇక్కడ ఏమైంది అనంటే, ఆ యేసయ్యను చూడగానే అపవిత్రాత్మ గడగడ 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 వారికంటే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదే ఆత్మ ఇక్కడ ఈ గ్రామంలో మల్లాలో ప్రవేశించి అన్ని సంవత్సరాలు వాడుకున్నది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆత్మ అతని నుండి వెళ్ళిపోయింది. ఆయన ఈ కుందారమ గ్రామంలో మీకు సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయ్యము సైతము యేసు సర్వోన్నతుని కుమారుడా అని పలుకుతుంటే మనిషి యొక్క జ్ఞానం కంప్యూటర్ యుగానికి వచ్చింది, ల్యాప్టాప్ యుగానికి వచ్చింది. అవునా? తర్వాత ఇంకా 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 ఎంతో సైన్స్ డెవలప్ అవుతున్నటువంటి ఈ రోజులలో యేసు దేవుడు అని తెలిసి తెలియనట్టుగా అనేక మంది ప్రజలు ఉంటారు. రండి, యేసయ్య చేతులు చాపు పిలుస్తున్నాడు. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో వారిని రక్షించడానికి ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఎవరైతే మరి దీనికి ఏం చేయాలి? కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలా? అవసరం లేదు. కోళ్ళు కొయ్యాలా? అవసరం లేదు. మేకలు వేయాలా? అవసరం లేదు. 10,000 ఇస్తే రక్షణ ఇస్తారా? అవసరం లేదు. నీవు నీ హృదయాన్నిచ్చి యేసయ్యా నా జీవితంలో చేసిన ప్రతి పాపమును క్షమించు. నువ్వు వ్యభిచారం చేశావా? క్షమించుమని అడుగు. నీవు తాగినవా? క్షమించుమని అడుగు. నువ్వు మోసం చేసినవా? క్షమించుమని అడుగు. నువ్వు అబద్ధమాడినవా? క్షమించుమని అడుగు. నువ్వు నరహత్య చేసినవా? క్షమించుమని అడుగు. నువ్వు ఏమి చేసినా సరే క్షమించుమని అడుగు. అడిగి దాన్ని ఇక చేయకుండా ఉండు. అప్పుడు నీకు రక్షణ, అప్పుడు నీకు ఉచితంగా రక్షణ. ఆ యేసయ్య దగ్గర ఉచితంగా రక్షణ ఉన్నది. ఆయన 10,000, 20,000, 10,000, 3,000, 2,000 ఇచ్చి రక్షణ కొనుక్కునేది కాదు కదా. నేను పాపినని నీ నాలుకతో నీ నోటితో భూమి మీద ప్రాణముతో ఉన్నప్పుడు ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్నటువంటి విధులను చూసే నీకు పరలోకం నుండి రక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్పాం కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవనస్తులున్నారు. క్రీస్తు, ఇది సువార్త కూడిక అని ముందే చెప్పిన క్రీస్తు ఒక వచనం చదువుకొని ముగించుకున్నాం. క్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవండి. ఈ వచనం చదువు ముగించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ 1:14 గట్టిగా చదువు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్తను చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. స్వయంగా ఆయన సువార్తికులు ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ ప్రపంచంలో ఎంతో మంది సువార్తికులు ఉన్నారు. కానీ అందరికంటే గొప్ప సువార్త చేసినటువంటి వాడు, గొప్ప సువార్తికుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ప్రకారంగా మనము జీవించడానికి ప్రయత్నం చేస్తే మీకు రక్షణ కావాలా? ఈ రాత్రి నాకు తెలిసేది లేక నా యవ్వన వయసు అంతా పాడు చేసుకున్నా. యవనస్తులు మంచి బిడ్డలు దురలవాట్లకు పాడైపోయి తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. దురలవాట్లకు పాడైపోయి తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. దురాత్మలకు అలవాటు అయిపోయి తన డబ్బునంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. వారు ఇల్లు జాగలు భూములు కూడా అమ్ముకొని సరైన తిండి లేక, సరైన బట్ట లేక, సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి జ్ఞానం లేక కుటుంబాలు పాడైపోతున్నాయి. అలా పాడు కావద్దు. అది దేవునికి ఇష్టం కాదు. ప్రతి ఒక్కరికి బాగుపడాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి, ప్రతి
ప్రతి ఒక్కరు చక్కటి బట్ట కట్టుకోవాలి, ప్రతి ఒక్కరు చక్కటి ఇల్లు కట్టుకోవాలి, ప్రతి ఒక్కరు చక్కటి చదువు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థానంలో మంచి అధికారాలు పొందాలి. ఈ గ్రామ ప్రజలు అనేక మంది విద్యావంతులు కావాలి, అనేక మంది మంచి అధికారములు ఉన్న ప్రజలు కావాలి, అనేక మంది ఆశీర్వదింపబడాలి అని దేవుడు సువార్త అందించడానికి నన్ను ఆయన గలిలయ ప్రాంతం నుండి ఆ ప్రాంతాలు తిరుగుకుంటూ ఏ విధంగానైతే సువార్త చేసిందో 91కి ముందు నా జీవితము ఒక మాట, 91వ సంవత్సరానికి ముందు నా బ్రతుకుని గురించి చెప్తాను. నేను పుట్టింది మొదలుకొని భీమారములో బ్రతికిన, నా విద్యాభ్యాసము భీమారము, తర్వాత మంచిర్యాలు అయిపోయిన తర్వాత 91వ సంవత్సరము అంత చెప్పట్లేదు, నేను చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ మీద ఉన్న ఈ వెంట్రుకలు మొత్తం రాలిపోయినాయి, నాగర్ సాగు లాగా అయిపోయినాయి. పత్తి సేవలు వేయడానికి మనిషి పనికొచ్చేటువంటి విధంగా నాగర్ సార్లు అయిపోయినాయి. చివరికైతే బాబాల దగ్గరికి వెళ్ళినాం, మా తల్లి వెళ్ళి ఏడ్చుకుంటూ బాబాల దగ్గరికి వెళ్ళిను, మంత్రకళ్ళ దగ్గరికి వెళ్ళిను. తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళిండు, డబ్బు ₹1000 ఖర్చు పెట్టిండు. చివరికైతే ఒక బాబా ఏం చెప్పిండటంటే, అయ్యా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, నీ కొడుకు చచ్చిపోతాడు. అదెవరు? నేనే చచ్చిపోయేటువంటి పరిస్థితి. అప్పుడు ఫోటో కూడా నాదుండి, మీకు ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తే, ఇక్కడే స్టేజ్ మీద ఉండి. అలాంటి పరిస్థితుల్లో నీలాంటి వారు, నాలాంటి వారు, నేనొచ్చి మీకు ఇప్పుడు సువార్త చెప్పినట్టుగా మా తండ్రికి ఒకరు రోడ్డు మీద వెళుతూ ఉంటే సువార్త చెప్పి, అయ్యా ఎందుకైనా మంచిది, మా తండ్రి ఏడ్చుకుంటే రోడ్డు మీద ఉండి వెళుతూ ఉంటే, నా కొడుకు చచ్చిపోతాడని వెళుతూ ఉంటే, ఏడ్చుకుంటూ పోతుంటే ఎవరో 2 వ్యక్తులు కలిసి, నువ్వు ఎన్ని చేసినా మంచిదే, ఎప్పుడన్నా చర్చికి తీసుకుపోయినా బిడ్డ అని అడిగానంట. అప్పుడు తనకు ఆ మనసు పుట్టి ఒక 2-3 కలిసి నన్ను చర్చికి తీసుకొని ఆ చర్చిలో పడేశారు. ఆ చర్చిలో పడేస్తే అక్కడ ఉన్నటువంటి నాలాంటి అప్పుడు ఆనందరావు సారు, ప్రేమలతమ్మ, వాళ్ళ పేర్లు నేను ఇప్పటికీ చెప్తున్నా. ఆనందరావు సారు, ప్రేమలతమ్మ, వారి యొక్క ప్రార్థన ద్వారా, సంగమ ప్రార్థన ద్వారా నా యేసయ్య నా రక్షకుడు నన్ను బ్రతికించిండు. అలాంటి నన్ను ఈరోజు ఒక్కొక్క గ్రామానికి నాకు జరిగినటువంటి మేలు అనేక మంది ప్రజలకు జరగాలి, అనేక మంది తమ్ములకు జరగాలి, అనేక మంది చెల్లెలకు జరగాలి, అమ్మలకు అయ్యలకు జరగాలి, ఎవరు కూడా నష్టపోవద్దు అని ఒక మంచి ఉద్దేశంతోటి యవనస్తుల యొక్క సహకారముతోటి, సంఘం యొక్క సహకారముతోటి ఈ సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నాం. ఈ సువార్త ప్రకటించడానికి బలవంతుని చేతిలో ఉన్నటువంటి బాణర్ లాగా ఒక 20 మంది, 30 మంది, 40, 50, 1000 మంది కావడానికి రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సిద్ధంగా ఉంది. ఆ యేసయ్య ఆ విధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా దీవించాలని, ఈ ప్రజలను దీవించాలని, ఈ ప్రజలకు పాపం నుండి విడుదల కావాలని, రక్షణ కావాలని మీ పక్షంగా దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్న వాడిని. దేవుని బిడ్డలారా,